నమస్తే బోసుకుమరి రాజధాని అమరావతి రాజధానికి సంబంధించి ఈ రోజు సాక్షి పేపర్ పెద్ద బ్యానర్ ఐటమ్ పెట్టింది. అమరావతిలో బాబు లూటీ అని సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అంటూ అవినీతి దోపిడీలతో మాఫియా రాజ్యం నడుపుతున్నారనేటువంటి విధంగా పెద్ద బ్యానర్ ఐటమ్ పెట్టారు. దీంట్లో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మండిపోవటంట, రాష్ట్రాన్ని జంగిల్ రాజ్యంగా మార్చేశారంట, చదరపాటుకి ఏకంగా 20,427 రూపాయలు శాశ్వత భవనాల నిర్మాణం కోసం వెచ్చిస్తున్నారంట. ఇంటీరియర్ ఇతర వసతి సౌకర్యాలు కలుపుకుంటే ఇంకా అది ఎంత అవుతుందో, మరి పాత కాంట్రాక్టులను రద్దు చేసి మరి అధిక ధరలతో తిరిగి వారికే కట్టబెట్టినటువంటి ప్రభుత్వం. ధరలు బాగా పెరిగిపోయి తర్వాత మౌలిక సదుపాయాలు, లిఫ్ట్లు, ఏసీలు, ఎలక్ట్రిక్లు, ప్లంబింగ్, అద్దాలు ఇవన్నీ ఉన్నాయి కదా. టోటల్ 20,000 పైగా దోచి పెడుతున్నారు అంటే ఈ చదరపడుగులు. తర్వాత చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో 5 స్టార్స్ వసతులకు చదరపు అడుగు 4,500 మాత్రమే. సెక్రటరియట్, బిల్డింగ్, హైకోర్టు, అసెంబ్లీకి కలిపి మొత్తం ఏకంగా 14,000 కోట్లకు పైగా వ్యయం. 14,000 కోట్లకు పైగా వ్యయం ఏంటి అసెంబ్లీ కలిపి మొత్తం. బినామీలకు రాజధానిలో రోడ్ల పక్కన రైతులకు కుంటల్లో, చెరువుల్లో ఫ్లాట్లు అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. ఓకే, దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న అర్హత అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? ఇది అందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న. మామూలు సరే 4,500 చదరపు అడుగులు 4,500కి హై క్లాస్ గా వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. మరి మీరు చిల్ల చెట్లు ఎందుకు పెంచారు? ప్రతి చదరపు అడుగుకి ఒక చిల్ల చెట్టు ఎందుకు పెంచారు? రాజధాని ఎందుకు సర్వనాశనం చేశారు? మరి మీరు కట్టొచ్చుగా పర్మనెంట్ పేరుతో. అదే 4,500కి వాళ్ళు చెప్తున్నారు కదా, 4,500కి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లోనే 5 స్టార్ రేంజ్ లో వస్తుందని చెప్పేసి అన్నారు కదా. మరి మీరు కట్టి ఉండొచ్చు కదా. ఆ ప్రజావేదిక కూల్చారు, చిల్ల చెట్లు పెంచారు, రాజధాని సర్వనాశనం చేశారు, అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళని బోటు కాలుతో దండించారు, జుట్టు పట్టుకుని ఏడిపించారు, రక్తాలు గారిపించారు, ఎంతో మంది ఆ మనోవేదంతో చచ్చిపోయారు. మా బిడ్డల భవిష్యత్తు ఏందని చెప్పేసి భారతదేశంలో ఎప్పుడు జరిగినటువంటి ఉద్యమం అక్కడ జరుగుతుంటే మీరు పరదా వేసుకుని తిరిగారు తప్ప వాళ్ళని అష్ట కష్టాలు పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చేశారు? మరి మీరు చేయొచ్చు కదా. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రాజధాని పర్మనెంట్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పేసి వాళ్ళు చెప్పి మరీ అధికారంలోకి వచ్చారు, ప్రజలు యాక్సెప్ట్ చేశారు, దాన్ని ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు. సరే ఇప్పుడు తీసేయండి. ఇంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టైంలో అంటే అమరావతికి భూములు సేకరిస్తున్నటువంటి టైంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అన్యాయం జరిగిపోతుంది, అక్రమం జరిగిపోతుంది, ఎవరైనా రాజకీయం ఏంటంటే భూములు వస్తున్నారో తమ వాళ్ళకి ఇచ్చుకుంటారు అనేటువంటి వాదన ఖచ్చితంగా అది ఎవరైనా నమ్ముతాడు. సరే ఓకే, నమ్మారు. అసలు మొత్తం పర్మనెంట్ పేరుతో ఏమి చేయలేదు, టెంపరీ పేరుతో చేశారని చెప్పేసి ఆ రోజు అన్నాడా? అదే బిల్డింగుల్లో ఈయన కూడా పరిపాలన చేశాడా? మరి ప్లస్ అది కూడా కాకుండా అక్కడ అన్ని అవినీతి జరిగిపోయింది అది ఇది అని చెప్పి సుప్రీంకోర్టుకు వెళ్ళారా? సుప్రీంకోర్టు ఇదేదో మాకేం అర్థం కావట్లేదు, దీంట్లో అన్యాయం ఏముంది, అక్రమం ఏముంది దీంట్లో అని చెప్పేసి సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసిందా? మళ్ళీ అదే ఆరోపణలు అయ్యే మళ్ళీ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. రాజధాని మాత్రం మనం సర్వనాశనం చేసి పెట్టాం. మళ్ళీ ఏదో దానికి ఒక కొత్త విధానం రాబోయే తరాలకు భవిష్యత్తు ఏర్పాటు చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా ముందుకు వెళ్తుంటే మరి అది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది అనేటువంటి విధంగా ఈయన మాట్లాడుతూ వీళ్ళు బ్యానర్ లైట్లు వేయటం, వీళ్ళేమో రాజధాని కట్టరంట, కట్టేటువంటి వాళ్ళకి మాత్రం ఈ విధంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం. మరి ఇది కరెక్టా కాదా? మరి 2029లో మరి అమరావతి రాజధాని కావాలని ప్రజలు కోరుకుంటారు లేదా? మరి ఏమవుతుంది?